నమస్తే. తెలంగాణలో సిద్దిపేట నియోజకవర్గం, సిద్దిపేట జిల్లా అంటే ఏదో ఒక సెన్సేషన్ ఉంటుంది. ఈ నియోజకవర్గానికి హరీష్ రావు ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. మైనంపల్లికి హరీష్ రావు పడదు. ఇప్పుడు మైనంపల్లి ఆ నియోజకవర్గం మీద పట్టు సాధించడానికి ఆయన ప్రయత్నం చేస్తున్నాడు. ఎందుకంటే కాంగ్రెస్ గవర్నమెంట్ అధికారంలో ఉంది. ఆయన కాంగ్రెస్ లీడర్ కాబట్టి. ఆయన కొడుకు కూడా పక్కనే మెదక్ జిల్లాలో ఎమ్మెల్యేగా పనిచేస్తున్నాడు. సో అదే జిల్లాకి. సో ఇవన్నీ ఈక్వేషన్స్ నేపథ్యంలో ఆ నియోజకవర్గంలో ఎప్పుడు ఏదో ఒక అంశం హాట్ టాపిక్ అవుతూ ఉంటుంది. నా ముందు ఇదే సిద్దిపేట అర్బన్ ఏరియా నుంచి ఆ నగర ప్రజలు కొంతమంది నా దగ్గరకు వచ్చారు. ఆ చుట్టూ ఉన్న గ్రామాలకు చెందిన ప్రజలంతా మన తొలి వెలుగు స్టూడియోకి వచ్చారు. వీళ్ళందరిని ఒకసారి చూడొచ్చు. వీళ్ళ సమస్య ఏంటంటే 1 ఎకరం భూమి. సిద్దిపేట అర్బన్ ఏరియాలో ఉన్న 2000 సర్వే నెంబర్ 2000లో 21 ప్లాట్స్ ఉన్నాయి. ఇది ఆల్రెడీ గతంలోనే లేఅవుట్ అయింది. 1995లో లేఅవుట్ అయింది. 1998లో అమ్మకాలు స్టార్ట్ అయినాయి. వీళ్ళంతా కొనుగోలు చేసి రానాడు. దాదాపు ఇది సాయి కృష్ణ రియల్ ఎస్టేట్ వెంచర్ పేరుతో 21 ఎకరాల్లో ఈ వెంచర్ ఏర్పాటు చేశారు. ఈ వెంచర్లో మిగతా డిస్ప్యూట్ ఏమో కానీ ఈ సాయి కృష్ణ రియల్ ఎస్టేట్ వెంచర్లో సర్వే నెంబర్ 2000 సర్వే నెంబర్లో మొత్తం 3 ఎకరాల 38 గుంటల భూమి ఉన్నది. ఈ 3 ఎకరాల 38 గుంటల్లో 1 ఎకరం భూమి లిటిగేషన్. వీళ్ళందరూ 1 ఎకర్ భూమిలో ఉన్న ప్లాట్ ఓనర్లు అనమాట. వీళ్ళు 98 నుంచి 2014, 15 మొన్నటి దాకా వీళ్ళు అక్కడ వాళ్ళ దగ్గర నుంచి ట్రాన్సాక్షన్ జరుగుతూ వచ్చినాయి. ఈ మధ్యలో మొన్నటి దాకా హరీష్ రావు పక్కన ఉన్న ఆలకుంట్ల మహేందర్ అండ్ హిజ్ బ్రదర్ అశోక్ వీళ్ళంతా కలిసి ఈ 1 ఎకర్ భూమిలో ఉన్న 21 ప్లాట్లను కబ్జా చేశారన్నది వీళ్ళ ఆరోపణ. వీళ్ళు ఎలిగేషన్ పెడుతున్నారు. నేను వాస్తవాలు అవన్నీ కూడా నేను చూపించే ప్రయత్నం చేస్తా. ఇప్పుడు మరి ఆలకుంట్ల మహేందర్ ఎక్కడున్నాడు? ఇప్పుడు వచ్చి మళ్ళీ మైనంపల్లి హనుమంతరావు పక్కన చేరిండు. అంతకుముందేమో హరీష్ రావు సపోర్ట్ ఉన్నది. ఆనాడు పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీ ఆయన ఎవరు హరికృష్ణ, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ అనుకుంటా కదా, ఆయన పెద్ద ఎత్తున ఆయన కబ్జాలు చేస్తున్నాడు, మొత్తం ఆగమాగం అయిపోయింది సిద్దిపేట అంతా అని వాళ్ళు స్టేట్మెంట్స్ ఇచ్చారు. కాంగ్రెస్ పవర్లోకి వచ్చింది. మైనంపల్లి అక్కడ కాంగ్రెస్ వ్యవహారాలు చూస్తున్నాడు. దీంతో ఇప్పుడు మైనంపల్లి దగ్గర వచ్చి చేరిండు. హరీష్ రావు అండతో కబ్జాలు చేసిండు. మైనంపల్లి అండతో ఆ కబ్జాల పరంపర కొనసాగిస్తున్నాడు. ఇప్పుడు మైనంపల్లి హనుమంతరావుకి నేను సవాల్ చేస్తున్నా, మీరు మల్కాజ్గిరికి వచ్చి తొడగొట్టిరు కదా, ఆయన ఎవరి మీద? ఆయన రాధాకృష్ణ యాదవ్ మీద. ఇప్పుడు ఆడ తొడగొట్టండి. ఆ భూమిలోకి వెళ్ళి మీరు ప్లాట్ ఓనర్స్ కదా, మీకు ప్లాట్లు ఇప్పిస్తాను, ఆడ తొడగొట్టే ప్రయత్నం చేయండి. హరీష్ రావుకు సవాల్ చేయండి. ఈ 1 ఎకర్ ల్యాండ్లో పేదలండి పాపం 200 గజాలు 150 గజాల్లో వాళ్ళు ఏదో పిల్లల చదువుల కోసమో పెళ్ళిళ్ళ కోసమో కొనుక్కున్న భూమి ఇది. 98 నుంచి వీళ్ళు కొనుక్కొని ఉన్న వాళ్ళు ఉన్నారు. అయితే ఇక్కడ విషయం ఏంటంటే ఇందులో టోటల్గా అధికారులంతా ఇన్వాల్వ్ అయినారు. ఆనాడు కలెక్టర్గా ఉన్న ప్రశాంత్ జీవన్ పాటిల్ ఈ మొత్తం వ్యవహారానికి కారకుడు. ఎంఆర్ఓ దిలీప్ నాయక్, ఆర్డీఓ ఎవరుండే లక్ష్మీబాబు అనే ఆర్డీఓ. వీళ్ళందరూ కలిసి ఇప్పుడు ఈ 1 ఎకర్ ల్యాండ్ ఈయన ఎవరు ఆలకుంట్ల మహేందర్, అసలు మహేందర్కి ఈ ల్యాండ్కి సంబంధం లేదు. ఆయన పేరు లేదు, ఊరు లేదు. ఎవరో కనకవ్వ అనే ఒక ఆమెని ఇందులోకి ఎంటర్ చేసి ఈ భూమిని కొట్టేసారు మొత్తానికి. వీళ్ళు చెప్తున్నది అది. అయితే పాయింట్ ఏంటంటే ఇది యాక్చువల్గా వీళ్ళకి 1 ఎకర్ ప్లేస్లో వీళ్ళందరూ పట్టాదారులుగా ఉన్న ఈ క్రమంలో ఏ ఇయర్లో ఎంటర్ అయ్యారు వీళ్ళు? 2023లో ఈ మహేందర్ వీళ్ళందరూ ఎంటర్ అయ్యి వీళ్ళు పెట్టుకున్న ప్రీకాస్ట్ వాల్స్ అవన్నింటినీ కూల్చేసి ఇది మాది అన్నారు. మరి మీది అంటే మీకు ఎక్కడి నుంచి వచ్చింది భూమి అని అంటే వీళ్ళు ధరణిలో ఏం చేశారంటే చాలా క్లియర్గా ధరణిలో 5వ తారీఖు 12వ నెల 2023న సాయి కృష్ణ ఎస్టేట్ మేనేజింగ్ పార్ట్నర్స్ ఎవరైతే ఈ రియల్ ఎస్టేట్ వెంచర్ ఉందో వాళ్ళ దగ్గర నుంచి కల్వకుంట్ల కనకవ్వకి మార్చుకొని మళ్ళీ ఆలకుంట్ల కనకవ్వ నుంచి ఇమీడియట్ నెక్స్ట్ డే ఇది 5వ తారీఖు అయిపోతే మళ్ళీ 6వ తారీఖు ట్రాన్సాక్షన్లో ఆలకుంట్ల మహేందర్ పేరు మీదకి మళ్ళీ పేరు మార్చుకొని ఇమీడియట్గా నాలా కన్వర్షన్ కూడా అయిపోయింది. ఆల్రెడీ నాలా కన్వర్షన్ అయిపోయిన తర్వాతనే లేఅవుట్ 98 నుంచి వీళ్ళు కొనుగోలు చేసుకుంటూ వస్తున్నారు కదా, మరి లేఅవుట్ అయిన దానికి మళ్ళీ నాలా కన్వర్షన్ ఏంది? ఒకసారి చూడండి. ఇది 5th రోజు అవుతుంది 23లో, 6th రోజు ఆయన పేరు మీదకి మారుతుంది. ఇమీడియట్గా ఇలా భూమిలోకి వస్తాడు, ఈ భూమి మాదని చెప్తాడు. మరి ఈమెకి ఎట్లొచ్చింది ఈ ఆలకుంట్ల కనకవ్వకి అని అంటే వీళ్ళు ఒక నెంబర్ చెప్తున్నారు. కోర్ట్ ఆర్డర్ ఒకటి చూపిస్తున్నారు. ఇగో ట్రాన్సాక్టెడ్ త్రో కోర్ట్ కేస్ విత్ ట్రాన్సాక్షన్
నెంబర్ 2300 సో అండ్ సో కేసు అని అంటున్నారు. అయితే ఈ కేసు ఏంది? ఇది కేసుకి సంబంధించిన ఇది ఎంఆర్ఓ ఇచ్చిన ప్రొసీడింగ్. ఇది కేసు. ఈ కేసులో ఏమున్నది? ఈ 3 ఎకరాల 38 గుంటల్లో ఎకరా డిస్ప్యూట్ ఉన్నది. ఈ డిస్ప్యూట్ ఇదంతా కూడా ఈమెకి కనకవ్వకి చెందింది అని ఇందులో ఎంఆర్ఓ ప్రొసీడింగ్స్ ఇచ్చిండు. ఎంఆర్ఓ ఏ ప్రకారంగా ప్రొసీడింగ్స్ ఇచ్చిండు? కోర్ట్ ఆర్డర్ అని అంటున్నారు. ఈ కోర్ట్ ఆర్డర్లో మరి కనకవ్వ ఎక్కడుంది? ఈ కోర్ట్ ఆర్డర్లో ఎవరైతే కేసు వేసినారో వాళ్ళ పేర్లు ఏడున్నాయి? ఎవరైతే ఈ సాయి కృష్ణ వెంచర్ వాళ్ళకి కొంతమందికి మధ్య కేసు నడుస్తున్నది. ఆ కేసులో ఎక్కడ కనకవ్వ లేదు, మహేందర్ లేడు. ఈ మొత్తం ఈ 18 మంది ఎక్కడ కనకవ్వ లేదు, ఈ మహేందర్ కూడా లేడు. మరి ఈ 1 ఎకర్ భూమికి ఈ కనకవ్వకి ఏం సంబంధం? మహేందర్కి ఎట్లా ట్రాన్సాక్షన్ అయింది? ఇది తేలాల్సిన అంశం. మేము క్వశ్చన్స్ మీ ముందు పెడుతున్నా, మీరు తేల్చే ప్రయత్నం చేయండి. ఇప్పుడు ఆనాడు దిలీప్ నాయక్ ఎంఆర్ఓ ఉన్నాడు, కలెక్టర్ ఆయన ఎవరో ఏం పేరు, ఆయన పేరు ప్రశాంత్ జీవన్ పటేల్. ఇప్పుడు ఆయన ఇరిగేషన్లో ఉన్నాడు అనుకుంటా, ఆయన కూడా ఆన్సర్ చేయాలా? ఇగో అయితే ఈ ల్యాండ్ ఎవరి నుంచి క్లెయిమ్ చేస్తున్నారు వీళ్ళు? ఈ కోర్ట్ ఆర్డర్ ఎక్కడి నుంచి అని చెప్తున్నారు? ఈ ఆలకుంట్ల బక్కయ్య అనే ఆయన ఈ కనకవ్వకి హస్బెండ్. ఈ ఆలకుంట్ల బక్కయ్య గతంలో వీళ్ళ ల్యాండ్ ఉండేనట. కానీ ఈ ఆలకుంట్ల కనకయ్య అనే వాళ్ళు ఈ వెంచర్ ఎవరైతే చేసిరో మల్లేష్ అని, చెన్నూరు మల్లేష్ అని, ఆయనకి ఏనాడో అమ్మేసినారు వీళ్ళు. ఆలకుంట్ల బక్కయ్య 2000 సర్వే నెంబర్లో ఉన్న ఎకరం భూమిని అమ్మేశారు. ఈ ఆలకుంట్ల బక్కయ్య భార్యని తీసుకొచ్చి ఆమె పేరు మీద ఉన్నదని తప్పుడు రిపోర్ట్స్ అన్ని ముందు పెట్టి ఇప్పుడు ఆమె పేరు మీదకి మార్చేసారు ఆ భూమిని ధరణిలో. సో ఇది పగడ్బందీగా హరీష్ రావు ఉన్నప్పుడు వ్యవహారం జరిగింది. హరీష్ అధికారం పోగానే హరీష్ రావు మైనంపల్లి దగ్గరికి పంపిండా, మరి కబ్జాలు బయటకు వస్తుందని లేకపోతే మైనంపల్లి దగ్గర చేరిలో తెలియదు. కానీ మొత్తానికి ఇట్లా వీళ్ళ నోట్లో మట్టి కొడుతున్నారు. ఇగో ఇది సిద్దిపేట మున్సిపాలిటీ డిస్ట్రిక్ట్ సిద్దిపేట ఎవరైనా కమిషనర్, సిద్దిపేట మున్సిపల్ కమిషనరు చాలా డీటెయిల్డ్గా రాసిండు. అసలు నాలా కన్వర్షన్ ఎట్లయితుంది లేఅవుట్కి అని చాలా డీటెయిల్డ్గా రిపోర్ట్ రాసిండు. ఎవరికి? తహసీల్దార్కి. తహసీల్దార్ కూడా సో ఆ ఫలానా కోర్టు కేసు ఆధారంగా దీన్ని వీళ్ళు రిజిస్ట్రేషన్ అంటే వీళ్ళు ధరణిలోకి ఎక్కించుకున్నారని ఆయన కూడా మెన్షన్ చేయడం జరిగింది. ఇగో ఇదే కదా ఆఫీస్ ఆఫ్ ది కమిషనర్ సిద్దిపేట మున్సిపాలిటీ డిస్ట్రిక్ట్ సిద్దిపేట. ఇప్పుడు 2024 12వ నెల 13న ఆర్డర్. ఏమని ఆర్డర్ ఇచ్చింది ఇందులో చాలా క్లియర్గా ఇగో బ్రీఫ్ ఫ్యాక్ట్స్ ఆఫ్ ఆలకుంట్ల మహేందర్ అని చాలా క్లియర్గా ఏం రాస్తున్నారు ఇందులో? ఆన్ పర్చువల్ ఆఫ్ ది కోర్ట్ ఆర్డర్ వైడ్ IA నెంబర్ 114/2015 అండ్ ప్లెయిన్ కాపీ ఆఫ్ OS 103/2007 the alleged name of Alakuntla Bakkaya is no way concerned with the above case, or at least there was no name of Alakuntla Bakkaya in the cause title of the suit itself. అసలు ఆయనకు సంబంధమే లేదు. మరి సంబంధం లేని వ్యక్తిని తీసుకొచ్చి ఫలానా కేసులో ఆర్డర్ వచ్చిందని చెప్పి ఆ ఆర్డర్ సంబంధించిన ప్రొసీడింగ్ని, ఆర్డర్ సంబంధించిన ఫైల్ నెంబర్ని పెట్టి ధరణిలోకి ఎట్లా మార్చుకున్నారు? లేదు మీ దగ్గర ఇంకా భయంకరమైన ఎవిడెన్స్ ఏదైనా ఉందా? పెట్టండి. వీళ్ళు పాపం సిద్దిపేట నుంచి హైదరాబాద్కి మన ఆఫీస్కి రావడం జరిగింది. ఎంత ఘోరం! ఇప్పుడు మైనంపల్లి హనుమంతరావు లెక్క తేల్చాలి, మీరే కదా మొత్తం ఆడ. ఇప్పుడు ఆడ ఎకరం భూమి ఎంత లేదన్నా 6 నుంచి 10 కోట్లు బలుకుతున్నారు. ఇప్పుడు ఆ ఎకరం భూమి వీళ్ళంతా ప్లాట్ ఓన్ 21 మందికి అది డిస్ట్రిబ్యూట్ అయి ఉన్న లేఅవుట్. అది ఎవరు సమాధానం చెప్పారు? హరీష్ రావు సమాధానం చెప్పాలనా, మైనంపల్లి హనుమంతరావు సమాధానం చెప్తారా? సో ఆయన ఇప్పుడు ఆయన కబ్జాలు అన్నది పేపర్ కటింగ్స్ ఏవి ఏం జరిగింది బాబు? ఎప్పటి నుంచి కొట్లాడుతున్నారు మీరు? మీ పేరేంది? నా పేరు నరసింహులు. ఓకే, ఏం చేస్తుంటావు? నేను స్టూడెంట్. నీ ల్యాండ్ ఉంది ఇందులో మా నాన్న కొన్నాడు ల్యాండ్. ఓకే. అయితే ఈ గత సంవత్సరంన్నర నుంచి మేము కొట్లాడడం జరుగుతుంది మా ఆలకుంట మహేందర్ పైన. గత BRS ప్రభుత్వంలో ఈ కబ్జాలకు పాల్పడాలని చెప్పేసి మా ఇన్ఛార్జ్ ఎవరైతే పూజల హరికృష్ణ అత్తిమాం గారు ఉన్నారో, డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్ గారు, వాళ్ళని కలవడం జరిగింది. వాళ్ళు కలిస్తే మీకు ఖచ్చితంగా న్యాయం చేస్తానని చెప్పేసి మాకు హామీ ఇచ్చి ఆ BRS లో 10 ఏళ్లలో BRS వాళ్ళు చేసిన రాద్ధాంతం ఇదే అని చెప్పేసి మాతో ఫోటోలు దిగి మనం అన్ని న్యూస్ పేపర్లో కూడా వచ్చినాయి. ఇవన్నీ కటింగ్స్ కూడా న్యూస్ పేపర్లోకి వచ్చిన తర్వాత
విత్ ఇన్ 6 months లో ఆలకుంట మహేందర్ ను మళ్ళీ మైనంపల్లి హనుమంతరావు గారి చేతుల మీదుగా ఈయన కాంగ్రెస్ లోకి వచ్చాడు. కాంగ్రెస్ లోకి రాగానే మా పని ఎక్కడిదక్కడ మళ్ళీ మొత్తం అంతా ఎక్కడైతే చాప కింద నీరులాగా ఉంటుందో అట్లే పని ఎక్కడిదక్కడనే మొత్తం ఆగిపోయింది. ఆగిపోతే మళ్ళీ మైనంపల్లి గారిని అడిగితే మైనంపల్లి గారు అంటారు బీఆర్ఎస్ లో ఉన్నప్పుడు లేని రౌడీ షీటరు కబ్జా కోరు కాంగ్రెస్ లో రాగానే ఎట్లా అవుతాడని. సార్ బీఆర్ఎస్ లో ఉన్నప్పుడే ఆయన రౌడీ షీటరు, ఆయన కాంగ్రెస్ ఆల్రెడీ 8 కేసులు ఆయన పేరు పైన ఉన్నాయి పిఎస్ లో అని చెప్పేసి మేము చెప్పడం జరిగింది. చెప్పడం జరిగితే లేదు పోవే అంటే సార్ ఇవన్నీ పేపర్లు మేము ముట్టిగా తీసుకురాలేం కదా, మరి మేము తప్ప అయితే ఈ పేపర్ల గురించి అన్న వాల్యూ వేయాలి కదా, మరి పేపర్లు ఎందుకు సార్ పని చేస్తే పని చేయ పేపర్లు ఇలాంటి పేపర్లు పెట్టుకొని కూడా మేము ఏం గెలవలేకపోతున్నాము. మరి ఈ పేపర్లు లేని వాళ్ళ పరిస్థితి ఏంది, ఉన్న వాళ్ళ పరిస్థితి ఇంత దారుణంగా ఉంటే లేని వాళ్ళ పరిస్థితి ఏంది అని చెప్పి ఆయన ఏం క్లెయిమ్ చేస్తున్నాడు, ఈ భూమి నాదని ఎట్లా క్లెయిమ్ చేస్తున్నాడు? ఆయన ఏమంటున్నాడు సార్ 2023లో నేను కోర్టులో నాకు జడ్జిమెంట్ వచ్చిందంటే మీ జడ్జిమెంట్ కాపీ ఏది, జడ్జిమెంట్ కాపీ ఒకసారి మాకు చూపెట్టండి, చూపెడితే మేము ఇట్లే మొత్తం ఈ పేపర్లను వదిలేసి మేము వెళ్ళిపోతాం మీది ఉందంటే అని చెప్పేసి మేము అడగడం జరిగింది మహేందర్. అడిగితే ఆయన మేమేం చూపెట్టేదిలే చేసేదిలే నువ్వేం చేసుకుంటూ వేసుకోపో అంటే మేము మా ల్యాండ్ పైన మేమే ఉంటామని చెప్పేసి ల్యాండ్ పైన పోతే ఒక 50-60 మంది రౌడీలను పెట్టి ఒక కత్తులు వాళ్ళతోని గొడ్డలు అవన్నీ పెట్టుకొని మీదకి వస్తారు సార్, జేసీబీలు పెట్టుకొని మనుషుల మీదకి ఎక్కిస్తారు. మహేందర్ నెంబర్ ఉందా? మహేందర్ ఉన్నది, ఒకసారి మీరు చెప్పండి. ఇదే పూజల కృష్ణ గారు మీకు ఖచ్చితంగా న్యాయం చేస్తాను అబ్బా నేను ఖచ్చితంగా అని చెప్పేసి కలెక్టర్ దగ్గర కూడా తీసుకుపోవడం జరిగింది. కలెక్టర్ దగ్గర కూడా తీసుకుపోవడం జరిగింది. దీనికి దీనికి సంబంధించి న్యూస్ పేపర్ లో కూడా ఆనాడు న్యూస్ పేపర్ లో కూడా రాశారు ఖచ్చితంగా నేను మీకు న్యాయం చేస్తాను అని చెప్పి. 10 ఏళ్లలో ఎకరాలు కబ్జా, కాంగ్రెస్ నాయకులు హరికృష్ణ ఇమాం ఆరోపణ. ఇప్పుడు హరికృష్ణ ఎటువంటి మైనంపల్లి ఇప్పుడు ఈయన ఇన్ఛార్జ్ కదా, ఇన్ఛార్జ్. అసలు మైనంపల్లికి సంబంధమే లేదు నియోజకవర్గం అసలు యాక్చువల్ గా. బీఆర్ఎస్ హయాంలో విచ్చలవిడిగా భూ కబ్జాలు. బీఆర్ఎస్ నాయకుడు మహేందర్ సర్వే నెంబర్ 2000 తమ భూమిని కబ్జా చేశారని బాధితులు పేర్కొన్న న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. ఓకే, ఇప్పుడు ఇదేంది దీనికి సంబంధించి కబ్జా బీఆర్ఎస్ లో ఇద్దరా? ఎవరైనా మహేందర్, అశోక్ ఎవరు? డిప్యూటీ తహసీల్దార్, డిప్యూటీ తహసీల్దార్ వాళ్ళ బ్రదర్. ఓకే, ఈ డిప్యూటీ తహసీల్దారు మాది ఈ కబ్జా పెట్టిన తర్వాత విత్ ఇన్ 1 month లోనే మళ్ళీ హౌసింగ్ బోర్డు లో ఇంకో సేమ్ ఇదే 4 ఎకరాలు ఆయన కబ్జా పెట్టి కబ్జా పెడితే వీళ్ళిద్దరి పైన రౌడీ షీటర్ ఓపెన్ అయ్యి వీళ్ళిద్దరు జైలుకి కూడా పోయారు సార్. జైలుకి పోతే మైనంపల్లిని కలిసిన ఇదేంది ఫోటో ఇవన్నీ అయిపోయినాక ఈ ఆలకోట మహేందర్ ఈ భూమిని కాపాడుకోవడానికి మైనంపల్లి చింతన జరిగిండు. ఇదే పూజల హరికృష్ణ అత్తిమాం కలిసే మళ్ళీ ఈ మహేందర్ ను ఈ మైనంపల్లి ద్వారా అక్కడ కల్పించడం జరిగింది. ఓకే, కల్పించిన తర్వాత అక్కడ అధికారులకు కానీ మేము ఎన్నిసార్లు వినవించుకున్నా గానీ మీరు అవుతుంది అంటారు కానీ అయితలేదు. వాళ్ళకేమన్నా అంటే మైనంపల్లి నుంచి బెదిరింపు కాలు వస్తుంది. మైనంపల్లిని కలవలేదా? కలిసినాం సార్. ఇదే మొత్తం ఇట్లే అందరం పోయి ఫ్యామిలీ సార్ ఇక్కడనే మేము చచ్చిపోతాం, మేము కలుస్తాం, మాకు అన్యాయం అవుతుందంటే లేదు ఇప్పుడు మీరు నేను ఖచ్చితంగా చేస్తానని చెప్పి అప్పుడే కలెక్టర్ ఫోన్ చేస్తాడు. కలెక్టర్ దగ్గర పోతే కలెక్టర్ దగ్గర ఏం రెస్పాన్స్ ఉండదు. ఇట్లే మేము అధికారుల చుట్టూ తిరగడం అవుతుంది సార్. అంతే 2 సంవత్సరాల నుంచి ఇదే చుట్టూ తిరగడు. కనీసం ఇక్కడ ఎవరు రోజు కూలీలు చేసుకునేటోళ్ళు సార్. మా నాన్న ఇప్పుడు మా చెల్లె పెళ్లి గురించి కొని ఆయన చనిపోయాడు. మా చెల్లె పెళ్లి చేయలేని పరిస్థితి. ఓకే, ఇప్పుడు మీరు కలెక్టర్ ని కలిసారా? కలెక్టర్ ని కానీ ఎంఆర్ఓని కలిసారా? కలెక్టర్ ని కలిసినాం, ఎంఆర్ఓని కలిసినాం. ఎంఆర్ఓని కలిసి కలెక్టర్ సార్ హరీష్ రావు దగ్గరికి పోయిరా? హలో అన్న. హలో అన్న, నేను రఘు మాట్లాడుతున్నా, తొలి వెలుగు. మహేందర్ అన్న నమస్తే. ఏందన్నా ఈ 2000 సర్వే నెంబర్ ఏంది మీది గొడవ? అదే ఏం లేదన్నా, వీళ్ళు అంటే ఏదైతే వెంచర్ ఉందో ఆ వెంచర్ 3 సార్లు రాంగ్ అని జడ్జిమెంట్ కూడా ఇచ్చింది. జడ్జిమెంట్ ఏం కనిపిస్తలే, పిటిషన్ డిస్మిస్ చేసినట్టుంది కదా? లేదన్నా 3 జడ్జిమెంట్లు ఉన్నాయన్న. మీకు కావాలంటే నేను మీకు వాట్సాప్ చేయమంటే చేస్తాను. ఏం జడ్జిమెంట్ ఉందన్న? ఫెయిల్ రియల్ ఎస్టేట్, ఫేక్ రియల్ ఎస్టేట్, అది అన్రిజిస్టర్డ్ రియల్ ఎస్టేట్ ప్లస్ అవన్నీ కాలేదు అనేది రిజిస్ట్రేషన్ అవి ఫేక్ ఉన్నాయి. ప్లస్ వీళ్ళు నన్ను లోయర్ కోర్టులో వేసారు, సిద్దిపేట కోర్టులో ప్లస్ హైకోర్టులో కూడా వేసారు అన్న నా పైన. దాని పైన నేను కూడా కోర్టుకు వెళ్తున్నా. ఇప్పుడు మీరు తమరు ఒక 10వ మెంబర్ కావచ్చు అన్న. సరే, ఎవరైనా చేయని అని. ఇప్పుడు ఆమె ఎవరో కనకవ్వ అనేట ఆమెను ఎంటర్ చేశారు కదా ఆ ల్యాండ్ లో. ఇప్పుడు ఆమె ఏ ప్రొసీడింగ్ ప్రకారం, ఏ ఫైల్ ప్రకారం అయితే, కేసు ప్రకారం అయితే ఈ ధరణిలో మార్చారో అందులో అసలు ఆమె లేనే లేదు కదా పార్టీ కింద ఆ ఆర్డర్ లో. అన్ని కాగితాలు నా దగ్గర ఉన్నాయి, నేను చూసిన. ఇప్పుడు ఆమె కనకవ్వ అనేట ఆమె అసలు లేనే లేదు కదా, బక్కయ్య లేడు, కనకవ్వ లేదు.
ఇప్పుడు సాయి కృష్ణ డెవలపర్స్ కి, సాయి కృష్ణ వెంచర్స్ కి అండ్ ఇంకొక 11 మధ్య జరిగిన కేసుని పెట్టి ధరణిలోకి ఎక్కించారు. దాని తర్వాత మీరు దాన్ని రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. కానీ అందులో కనకవ్వ అనే పేరు లేనే లేదు. ఇప్పుడు జాయింట్ కమిషనర్ ఇచ్చిన ఆర్డర్ ఉంది కదా, ఇప్పుడు ఆఫీస్ ఆఫ్ ది కమిషనర్ సిద్దిపేట మున్సిపాలిటీ డిస్ట్రిక్ట్ సిద్దిపేటలో 13/12/2024 బ్రీఫ్ ఏమని ఇచ్చిందంటే అన్న, ఇప్పుడు ఏదైతే కాంపౌండ్ వాళ్ళు ఉంటది కదన్నా, ఆ కాంపౌండ్ వాళ్ళకి పర్మిషన్ తీసుకోలేదు, దాన్ని డిస్మెంటల్ చేయాలని చెప్పేసి వీళ్ళు పర్మిషన్ ఇస్తే దానికి నేను హైకోర్టు పోయి నేను దానికి తెచ్చినన్నా. అంటే ఇక్కడ రాసిండు ఆయన, ఆలకుంట్ల బక్కయ్య ఈజ్ నో వే కన్సర్న్డ్ విత్ ద అబౌవ్ కేస్. అంటే ఆ కేసుతో బక్కయ్యకి సంబంధం లేదు, ఆర్ అట్లీస్ట్ కనీసము దెర్ వాజ్ నో నేమ్ ఆఫ్ ఆలకుంట్ల బక్కయ్య ఇన్ ద కాజ్ టైటిల్ ఆఫ్ ద సూట్ ఇట్ సెల్ఫ్. అసలు ఆయన కేసు వేయలేదు, వాళ్ళ భార్య కూడా వేయలేదు, వేరే వాళ్ళకి సంబంధించిన కేసుని తెచ్చి దీనికి అప్లికేషన్లో పెట్టి ఇది ధరణిలోకి ఎక్కించారు. అంటే నేను ఉన్న ఫ్యాక్ట్స్ తోనే మాట్లాడుతున్నా. మీరు అప్లికేషన్ నేను ఉన్న ఫ్యాక్ట్స్ తోనే ఆ ధరణిలో అప్లికేషన్ చూసే మాట్లాడుతున్నా. ఎవరైతే ఎంఆర్ఓ ఇచ్చిన ప్రొసీడింగ్స్ ఉన్నాయి కదా, ఆ ప్రొసీడింగ్ చూసే మాట్లాడుతున్నా. లేదా మున్సిపల్ ఆయన ఏదైతే ఉందో మున్సిపల్ కమిషనర్ గారు ఇచ్చారంటున్నారు కదన్నా, ఆయన జడ్జి అయ్యేకి ఆయన జడ్జి కాదు కదన్నా. వాస్తవాలు చెప్తారు కదన్నా, జడ్జి కాదు ఆయన. ఉన్న ఫ్యాక్ట్స్ అయితే ఆయన చెప్తారు కదా. ఫ్యాక్ట్ ఆయన చెప్పనీకి లేదు కదన్నా, అది ఉన్న ఫ్యాక్ట్. ఇప్పుడు ఆయన చెప్పని కావాలని ఆయనకు నాకు పడదు. సో దాని పడలేదని రిపోర్ట్ ఇచ్చిందా మీకు? అవునన్నా, డిస్మెంటల్ ఆర్డర్ దేనికోసం ఆయన కేవలం మీ బౌండరీ అయితే ఏదైతే పెట్టిరో అది మా దగ్గర పర్మిషన్ తీసుకోలేదని చెప్పి దానిపైన ఇచ్చిండు. దానిపైన ఇస్తే నేను హైకోర్టుకు పోయినన్నా. ఇప్పుడు మీరు 5వ తారీఖు ఆమె మీద చేసిరు, దాని ఇమీడియట్ నెక్స్ట్ డే మీరు చేసుకున్నారు, దాని ఇమీడియట్ గా మళ్ళీ నాలా కన్వర్షన్ అయిపోయింది. అసలు ఆల్రెడీ లేఅవుట్ అయ్యి నాలా కన్వర్షన్ అయిన తర్వాత మళ్ళీ లేఅవుట్ కి నాలా కన్వర్షన్ ఎట్లా చేస్తారు? యాక్చువల్లీ 2000 సర్వే నెంబర్ లా టోటల్ రక్బ వచ్చేసి 4 acres అన్నా. ఇప్పుడు ఈ రియల్ ఎస్టేట్ వాళ్ళు ఏదైతే ఉన్నారో 18 ఎకరాలు చేసి తప్పు డాక్యుమెంట్ చేసిరన్నా. ప్లస్ ఏవైతే మొటేషన్ అవి చేస్తారు కదన్నా, ఆ మొటేషన్ సంబంధించి కూడా వీళ్ళు కుల ధృవీకరణ పత్రాలు సమర్పించి చేసుకున్నారన్న. టోటల్ గా వాటికి సంబంధించి అన్ని పోతే మొత్తం బెదిరిస్తున్నారట, చంపేస్తాము అది ఇది అని. నేనెందుకు బెదిరిస్తానా? నేను దాదాపు ఒక 50 మంది వచ్చినారు, ఆడోళ్ళు అందరు కలిసి వచ్చినారు అన్న. ఇప్పుడు తమ దగ్గరికి ఇప్పుడు కొత్తగా వచ్చు, ఇప్పుడు సంవత్సరం నుంచి అదే పనిగా నన్ను ఎట్లా బ్లేమ్ చేయాలని చెప్పి తిరుగుతా ఉన్నారు. నేను కూడా డిఫార్మేషన్ వాళ్ళకి ఏముంటది బ్లేమ్ చేయడం, వాళ్ళు ఏం చేయగలుగుతారు పాపం, పేదోళ్ళు కదా వాళ్ళంతా. 100 గజాలు 200 గజాలు చాలా మంది రాగన్న, చాలా మంది నుంచి. కనకవ్వకి మీకేందన్న రిలేషన్? కనకవ్వ నాకు చిన్నమ్మ అవుతుంది. మీ చిన్నమ్మ అవుతుంది. మరి మీరు ఎందుకు మీ పేరు మీద చేయించుకున్నారు? సేల్ డీడీ అన్నా నేను తీసుకున్నాను. మీరు కొన్నారా ఆమె దగ్గర నుంచి? అవునన్నా. అంటే ఆమె మీదకి అవినా ఇమీడియట్ నెక్స్ట్ డేనే మీరు చేసేసుకున్నారు. దాంట్లో ఎట్లా ఉందన్నా? అట్లనే ఉందన్నా, నేను ధరణిలో చూసే మాట్లాడుతున్నా. ఆమె చేసిన ఇమీడియట్ నెక్స్ట్ డే మీ పేరుతో ధరణిలోకి ఎక్కింది. ఆమెకి ఎట్లా ఎక్కిందంటే ఏదైనా కోర్టు ఆర్డర్తో ఎక్కించినామని ఆయన దిలీప్ నాయక్ ఎవరు ఎంఆర్ఓ ఉన్నారు, ఆయన ఎక్కించిందని అంటున్నారు. ఆ కోర్టు ఆర్డర్ ఏముందని చెక్ చేస్తే అసలు ఆ కోర్టు ఆర్డర్లో ఈ బక్కయ్య పేరు లేదు, ఆ కనకవ్వ పేరు లేనే లేదు. లేదన్నా, మీకు దానికి సంబంధించి అన్ని కూడా మీకు పంపుతానా? మీ వాట్సాప్ నంబర్ ఇదేనా? పంపండి. ఆర్డర్ కాపీ ఉందా మీ దగ్గర? అవన్నీ పంపిస్తాను. ఒక్క ఆర్డర్ కాపీ పంపండి. ఆ ఆర్డర్ కాపీ ఏదైతే అప్లికేషన్ ఉందో అన్న, ఇప్పటి వరకు ఏ కోర్టులు వేసారు ఎట్లా వేసారు టోటల్ గా అన్ని పంపిస్తాను. ఇప్పుడు ఆయన చెప్తున్నది వింటున్నారు కదా మీరు. ఆలకుంట కనకవ్వ నుంచి కొన్నాడని చెప్తున్నాడు కదా. అప్పటికే మేము 30 years నుంచి మేము కబ్జాలో ఉన్నాం. మేము కబ్జాలో ఉన్నప్పుడు 30 years నుంచి లేని జస్ట్ ఆలకుంట కనకవ్వ నుంచి కొన్న వితిన్ ఒక డేలో నువ్వు వచ్చి మా కనీలను ధ్వంసం చేసి ప్రీకాస్ట్ వాళ్ళు చేసి మీరు ఎవరైనా వస్తే నరికి చంపుతాం మిమ్మల్ని, నేను ఆల్రెడీ రౌడీ షీట్ అని చెప్పేసి బెరియర్స్ కారణమే ఉన్నాను. మేము ఉన్నామని తెలుసు కానీ ఎగ్జిస్ట్ అయ్యి మేము ఆల్రెడీ 30 years నుంచి ఎగ్జిస్ట్ అయి ఉన్నాం అందులో ఫ్లాట్స్ వేసుకొని. ఒకరు మున్సిపల్ పర్మిషన్ కూడా తీసుకున్నారు. మున్సిపల్ పర్మిషన్ తీసుకున్నాక అప్పుడు ఈయనకు మొత్తం అధికారులు అండదండ ఉండడం వల్ల 3 నెలల తర్వాత మున్సిపల్ కమిషనర్ మళ్ళీ హరికృష్ణ నెంబర్ మళ్ళీ క్యాన్సిల్ చేయించడం జరిగింది అన్న. దాన్ని ఇప్పుడు అన్ని ఆర్డర్స్ ఉన్నాయంటాడు. అన్ని ఆర్డర్స్ మా దగ్గర ఉన్నాయి అన్న, మొత్తం దానికి సంబంధించిన ఆర్డర్స్. ఓకే, ఎప్పుడు కొన్నారమ్మా మీరు భూమి? ఎప్పుడు కొన్నారు? ఎన్ని గజాలు మీది? 200. మీదమ్మా? 200 గజాలు. ఏ ఊరు మీది? మాది గూడెం, అత్తమ్మ వాళ్ళది. అయితే మా ఆయన అప్పుడు తీసుకున్నాడు. 5 years అవుతుంది ల్యాండ్ తీసుకొని. ఇంకా దాని ఈఎంఐ కూడా అయిపోలేదు మాది అసలు. ఈఎంఐలో తీసుకున్నాము. ఈఎంఐ అయిపోక ముందుకే మాదని చెప్పేసి ఆయన వచ్చేసింది. ఇంకా
మేము అడుగుతుంది మాదే అని చెప్తుండే. మరి మేము 5 years బ్యాక్ తీసుకున్నప్పుడు మరి మాదని అప్పుడే వస్తే మేము ఇవన్నీ తీసుకోపోతాం కదంటే మాకు తెలియదమ్మా మేము ఇప్పుడు వచ్చి మాది మాదే అని చెప్తుండే. ఇంకా ఆయన ఏమంటలేడు. ఇంకా మడితే కోటదారు తీర్చుకుందాం అట్లా ఇట్లా ఎక్కడికి వెళ్ళినా కూడా మాకు ఎక్కడ ఏమది అవుతుంది, న్యాయం అవుతలేదు. అట్లుంది. ఇంకా ఎవరు ఎంత చేసినా కూడా. ఎవరి దగ్గర నుంచి కొన్నారు మీరు? మా హస్బెండ్ మీ వారు కొని ఉంటారా? మీరమ్మా మీదెంత? మాది 200 కదా. మీరమ్మా? మీ కోడలే. ఇంకెవరు? మీరు ఎన్ని ఏళ్ళు అయింది? 9 ఏళ్ళు అవుతుంది. ఎప్పటి నుంచి ప్రాబ్లమ్ స్టార్ట్ అయింది? 2000 సంవత్సరం నుంచా ఎప్పుడు? ఓకే. ఇంకెవరైనా మాట్లాడతారా? మీరు ఎప్పుడు కొన్నారు? మీదమ్మా మీదెంత? మాది 100 గజాలు సార్. 100 గజాలా? మా భర్త చచ్చిపోతే అది ఇన్సూరెన్స్ డబ్బులతో కొనుక్కున్నా సార్. నేను భర్త చచ్చిపోతే ఇన్సూరెన్స్ డబ్బులు వచ్చిన కొనుక్కున్నా సార్. మా కొడుకు చిన్న ఉన్నప్పుడే చనిపోయింది సార్ మా భర్త. ఆ పైసలతో కొనుక్కున్నాం. మళ్ళీ మేము కొనుక్కునే స్థితిలో కూడా లేము సార్. ఎప్పటిదాకా ఉన్నావు ఆ భూమిలో? నువ్వు ఎప్పటిదాకున్నారు మీరు ఆ భూమిలో? అది నాకు అంత మీరు ఆ భూమిలోకి పోయి వస్తుండేటోళ్ళ? పోయి వస్తుంటాం సార్. మా కొడుకు చిన్న ఉన్నప్పుడే చనిపోయిండు. అప్పటి నుంచి కష్టపడి మా కొడుకునే పెంచుతున్నా కానీ నాకు తడగా ఇక ఏం పైసలు లేవు సార్. కొనుక్కునే స్థితిలో కూడా మేము లేవు. మా కొడుకే ఊకే అవుతున్నాయి పైసలు. ఓకే. హరికృష్ణ నెంబర్ ఉందా? పూజల హరికృష్ణ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ యాక్చువల్గా. అంటే మైనంపల్లి రాజకీయం చేస్తున్నా కానీ ఈయన యాక్చువల్గా ఇన్ఛార్జ్. మరి మైనంపల్లి చేద్దాం. కాల్ చేస్తున్న నంబర్ ప్రస్తుతం స్విచ్ ఆఫ్ చేయబడింది. ఓకే. మీదెంత? మీదెంత? 200 గజాలు సార్. 200 గజాలు. ఎప్పుడు 255 గజాలు సార్ మాది. ఓకే. ఏ ఊరు మీది? మాది గుండారెడ్డిపల్లి సార్. నేను హైదరాబాద్లో ఉంటా. ఓకే. 2019లో ఉన్నా సార్. నేను 19లో ఉంటే మేము ఏదన్నా చుట్టూ గోడ అది ఇది కట్టుకుందామంటే డబ్బులు సరిపోలేదు సార్. అప్పుడు ప్లాట్కి మాకు డబ్బులు అయిపోయినాయి సార్. అలాగా మేము ఇప్పుడు 2023 వరకు మేము ఆగినాము. ఈ లోపే మాకు చుట్టూ ప్రహరీ కూడా నిర్మించడం జరిగింది. నేను సిటీలో ఉంటా సార్. నాకు ఆ విషయం తెలియదు. 1 month తర్వాత తెలిసింది. నేను అక్కడికి వెళ్ళి చూస్తే చుట్టూ ప్రహరీ కూడా సిమెంట్ 2023. అంతకుముందు వరకు ఏం లేదు. మా కనీలు మా హద్దులు అన్ని బరాబరి అన్ని అట్లే ఉన్నాయి సార్. అయితే అప్పుడు పోయి 1 month తర్వాత మేము పోయి చూసేసరికి చుట్టూ ప్రహరీ కూడా సిమెంట్ పలకలతో నిర్మించడం జరిగింది సార్. ఏ ఇయర్ లో కొన్నారు మీరు? 2019 సార్. 19 లో కొన్నారు. ఓకే. అక్కడికి పోయి మేము చూస్తే ఒక 10-20 మంది మా దగ్గరికి వచ్చి, అరే నీకు ఎవడు అమ్మిండ్రా, ఏ లంచోడుకు అమ్మిండ్రా, పని తీసుకురా పోరా అని చెప్పి మమ్మల్ని బెదిరించడం జరిగింది సార్. ఇదే మహేందర్ వాళ్ళ టీం మొత్తం అక్కడ ఒక 50 మంది 40 మందితోటి మొత్తం ఒక మెంబర్స్ అక్కడ ఏంటంటే అడిగి పోతే చంపేస్తామని అవసరం అనుకుంటే గల్లా పట్టిరు సార్ మరి. ఆ టైంలో మేము ఏం చేద్దామనేది మాకు తోచలేదు సార్. ఎక్కడ ఏంది మాకు ఈ యూనిట్ అంతా మేము లేము. అప్పటికి ఎవరెవరు ఊరికి ఒకరున్నారు సార్ వీళ్ళంతా. ఆ టైంలో ఒక 6 నెలలు అయింది సార్ మేము అందరం కలుసుకునేసరికి. ప్రతి ఒక్క సభ్యులు వేరే ఊరోళ్ళు సార్. అప్పుడు మేము దాని దగ్గరికి పోదామంటే భయం అవుతుంది సార్. ఆ మందిని చూసి ఆ మంద బలము, ఆ రాజకీయ బలము. అప్పుడు టిఆర్ఎస్ ప్రభుత్వం అప్పుడు హరీష్ రావు దగ్గర ఉండే సార్. ఆ తర్వాత ఇది చేసిన తర్వాత ఈ టిఆర్ఎస్ ప్రభుత్వం పడిపోయిన తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది సార్. ఈ కబ్జా చేసిన భూములను కాపాడుకునేందుకు కాంగ్రెస్ ప్రభుత్వంలోకి వచ్చింది సార్. మైనంపల్లి అండ చూసుకొని ఇదంతా చేయడానికి, ఇదంతా మాకు ప్లాట్లు మాకు కాకపోవడానికి కారణం మైనంపల్లి హనుమంతరావు. దయచేసి మా ప్లాట్లు మాకు ఇవ్వవలసిందిగా మైనంపల్లి హనుమంతరావును కోరుతున్నాం సార్. ఈ అధికారులు కలిసినప్పుడు ఏమంటాడు ఆయన? ఏమంటుండు, కలెక్టర్ కు ఫోన్ చేస్తా సార్. ఫోన్ చేస్తున్నాయా మీకు ఎందుకు బాధ, ఇట్లా నా జబ్బ మీద చేసి సార్, ఎందుకే అంత ఆవేశం ఎందుకే నీకు అంటే, సార్ మేము రూపాయి కొనుక్కున్నాం సార్. ఇవాళ మా ప్లాట్లే పోతున్నాయంటే మా ప్రాణాలు వేన కిందకే సార్. అవసరం అనుకుంటే సావడానికైనా సిద్ధంగా ఉన్నాం సార్. మేము ఆ ప్లాట్ గురించి మా జీవితం ఇప్పుడు 20 ఏళ్ళు అవుతుంది సార్. మేము కష్టపడి ఆ పైసలు పెట్టి కొనడానికి ఇవాళ అది పోతుందంటే మాకు ఎంతో ఆవేదన, చచ్చిపోయేంత ఆవేదన సార్. అవసరం అనుకుంటే పెట్రోల్ పోసుకొని చచ్చిపోతాం. మాకు ఎదురుగా వచ్చిన వాళ్ళ మీద కూడా పోస్తాం సార్.
ఆ పరిస్థితికి వచ్చిన ఇప్పుడు 2 ఏళ్ళు అవుతుంది సార్. తిరిగి 4 జతల చెప్పులే అరిగిపోయినాయి. ఏ అధికారి దగ్గర పోయినా కానీ మాకు న్యాయం జరుగుతలేదు సార్. మున్సిపల్ కమిషనర్ గారు కానీ, ఎంఆర్ఓ కానీ, కలెక్టర్ గారు కానీ మాకు ఎటువంటి న్యాయం చేయడం లేదు. ప్రతి ఒక్కరూ అతనికే సపోర్టు. అధికారుల బలం చూసుకొని అతను ఆళ్ళకుంట మహేందరు మా మీదికి దాడికి, మీ ఎక్కడిరా భూములు, మీ ప్లాట్లు ఎక్కడిరా, మీకు ఇవ్వడమేంట్రా, ఇదే పద్ధతి ప్రకారం ఏం తెలియనట్టే మాట్లాడుతుండగా. ఏం తెలియదు అంటే సార్ అక్కడ ఏం లేదు, ఏం ప్రూఫ్స్ ఉన్నాయి, ఏం మాట్లాడదామన్నా మేము అన్నాం సార్. మీ ఏం ప్రూఫ్స్ ఉన్నాయో తీసుకురండి, మున్సిపల్ కమిషనర్ ఆఫీస్ ముంగడ పెడదాం, లేదంటే కలెక్టర్ ఆఫీస్ ముంగడ పెడదాం. మాకు జాగలు అక్కడ మా ప్లాట్లు కాదనంటే మాకు ప్రూఫ్స్ లేకపోతే మేము వెళ్ళిపోతాం సార్. మొత్తం విడిచిపోతుంది. ఇప్పటికైనా అంతే. బజార్లకు ఎక్కడికి సిద్దిపేట నడి రోడ్డు మీద, రింగ్ రోడ్ మీకు రమ్మను, ఆడ మేము మాట్లాడతాము, మా ఏందో చూపిస్తాం, నీ ఏందో చూపించండి సార్. మాకు అవసరం లేదు. మేము ఒకవేళ తప్పు చేసినట్టుంటే మేము మొత్తం ప్లాట్లు ఇంత మంది విడిచిపెడతాం సార్. అతని కరెక్ట్ ఉంటే ఆయన తీసుకోమని సార్. ఇప్పటికి కూడా నాకు 3 బిడ్డలు సార్. నాకు పిల్లలు ఉన్నారని నేను ఆవేదనతో నేను ఎంతో ముందు జాగ్రత్తగా కొందామని చెప్పి కొనుక్కున్నా సార్. అలాంటి టైంలో ఇతను ఒక రౌడీ షీటర్ మా ప్లాట్లను కబ్జా చేయడం జరిగింది. మాకు అన్యాయం చేయడం జరిగింది సార్. పోవడానికి కూడా అవకాశం లేదు సార్. మేము ఇప్పుడు చూడక 1.5 year అవుతుంది సార్. మా ప్లాట్లను 1.5 year అవుతుంది. అక్కడికి పోయి చూడడానికి కూడా ఇబ్బంది. ఏ గల్లీకి ఎవరి దగ్గర నుంచి కొన్నారు? నేను ఒక నారాయణ అని, ఆయన నారాయణ, ఆయన హైదరాబాద్ లో ఉంటాడు. ఆయన దగ్గరికి నేను కొన్నా సార్. ఇది నాకు అమ్మి పిచ్చిన ఆయన వేసుకున్నాడు ఇక 1 acre కి. ఈ 1 acre సార్. చుట్టూ ఈ గోడ దగ్గరికి పోతే కూడా ఎవరిని అని బెదిరిస్తుంది సార్. 4 సీసీ కెమెరాలు. ఇంతకుముందు ఇట్లుండేనా? ఇట్లుండే సార్. ప్లాటింగ్ చేసి ఉండే 4 మొత్తం 4 సైడ్లు మొత్తం కెమెరాలే సార్. ఆడికి పోగానే ఒక 10 మంది 20 మంది ఉరికొస్తారు సార్. అప్పుడు మేము ఏం చేయగలం? ఇప్పుడు హరీష్ రావు మరి ఆయన ఇళ్ళ నుంచి అల్లకపోయింది కదా, ఆయన ఇప్పుడు ఏమంటలేడా? హరీష్ రావును కూడా కలవడం జరిగింది సార్. హరీష్ రావు దగ్గరికి రిక్వెస్ట్ గా మేము పోయి కాళ్ళ మీద పడ్డాం అందరం. ఎప్పుడు స్టార్టింగ్ 2013 తర్వాత ఒక 1 month 2 months తర్వాత 23 అప్పుడు పోతే ఆయన ఏమన్నాడు, ఇమ్మీడియట్లీ ఫోన్ చేసిండు, ఎస్ఐకి ఫోన్ చేసిండు. ఎస్ఐకి ఫోన్ చేసి ఇది ఏందా, ఇది ఆలకుంట మహేందర్ ఎవరు, దీని మీద యాక్షన్ తీసుకోవాలంటే సార్ అది సివిల్ కేసు మేము పట్టించుకోమని చెప్పి ఎస్ఐ దులుపుకున్నాడు సార్. ఆ టైంలో మేము ఎవరి దగ్గరికి పోయి కలవాలి, ఎవరి కాళ్ళు మొక్కితే మా ప్లాట్లు మాకు వస్తేనే మాకు అర్థం కాని పొజిషన్ లో ఉన్నాం సార్. మేము ఇప్పటికీ ఎవరి దగ్గరికి పోయినా. మీరు మీదెంత? ఎంత మీది? 200 గజాలు. అవును సార్. ఓకే. ఏ ఇయర్ లో కొన్నారు మీరు? 2014 సార్. ఇప్పుడు మా అక్కనే మాట్లాడారు. ఓకే. మీరన్నా? 2010లో సార్. 2010. ఎవరి దగ్గర నుంచి కొన్నారు మీరు? మేము చాలా ట్రాన్సాక్షన్స్ అయి ఉంటాయి కదా, ఒకరి నుంచి ఒకరు కొనుక్కుంటూ వస్తున్నారు. అవును సార్. మన వెంకటేష్ అని ఓకే పుల్లూరు సార్, అక్కడ నుంచి ఉన్నాం. 220 గజాలు సార్. 2010 తర్వాత. అదే 2023లో మేము అక్కడ ప్లాట్ అమ్మి ఊళ్ళో విలేజ్లో కట్టుకుందామనే ఆలోచన ఉండే సార్ 2023లో. ఓకే. అయితే మేము వచ్చే ఒక నెల ముందు అక్కడికి వెళ్ళి చూసినాం. అది అప్పటి వరకు ఒక 1 year 2 years దాకా అక్కడ ల్యాండ్కి వెళ్ళలేము. తర్వాత అక్కడ ల్యాండ్ ఉంది కదా, అక్కడ అమ్మి మేము కట్టుకున్న ఆలోచనలో మేము అనుకున్నాం సార్. చాలా రోజుల నుంచి అనుకుంటున్నాం ఇంటి దగ్గర. అనుకున్న తర్వాత ల్యాండ్ అక్కడికి చాలా మంది కూడా చెప్పేసినాము. ల్యాండ్ అమ్మిన తర్వాత విలేజ్లో కట్టుకోవాలని ఆలోచిస్తూనే అనుకున్నాం సార్. ఒక 10 లక్షలు అప్పు ఉంది, దానికి మినిమం అమ్మితే ఒక 30-40 లక్షలు వచ్చిన ఒక 10-20 లక్షలు కట్టుకుని 10 లక్షలు అప్పు కట్టుకునే ఆలోచనలు ఉన్న తర్వాత అక్కడ వెళ్ళేసరికి మేము నెక్స్ట్ డే 2023లో నేను మీ దగ్గర ఉన్నా సార్. అక్కడ నుంచి ఇట్లా వీళ్ళు ఫోన్ చేశారు, మీరు ప్లాట్ నెంబర్ ఎక్కడ అని ఫోన్ చేస్తే ఈ ప్లాట్ నెంబర్ చెప్పిన, మీరు అక్కడ ప్లాట్ లేదు కబ్జా అయిపోయింది అని చెప్పారు సార్. ఓకే. వచ్చిన తర్వాత నెక్స్ట్ డే వచ్చి చూసేసరికి అక్కడ చాలా మంది ఒక 40-50 మంది ఉన్నారు. అక్కడ ఉన్నసరికి అక్కడ మాకు వెళ్ళేసరికి అక్కడ మన చెట్ల సాడుకు అక్కడ ఇక్కడ అబ్జర్వ్ చేస్తారు స్టార్టింగ్ కాబట్టి. అక్కడ బెదిరించారు, ఇక్కడికి వస్తే మేము మంచిగా ఉండదు, నెక్స్ట్ ఫస్ట్ టైం ఇచ్చి పెడుతున్నాం, నెక్స్ట్ టైం అయితే చంపేసరి ఉంటుంది అని చెప్పి మాట్లాడాను. అక్కడ నుంచి వెళ్ళిన తర్వాత ఇక వీళ్ళని కలిసిన తర్వాత ఇక ఓకే. మీదన్నా? మాది 2018లోనే కొన్నాను. 18లో కొన్నారా? స్టార్టింగ్ డిస్ప్యూట్ అనే ఏమైనా తెలుసా, లేకపోతే ఎవరు 1998 తీసుకున్నా. 1998 2018 ఓకే. 1900 తీసుకున్నా. 100 గదాలు తీసుకున్నప్పుడు. తర్వాత 2020లో 100 గదాలు తీసుకున్నాం. మళ్ళీ 200 గదాలు. అప్పుడు 2 కొత్తలో తీసుకున్నాం 200. మళ్ళీ 100 గదాలు మళ్ళీ 2020లో తీసుకున్నాం. మొత్తం 200 గదాలు. ఓకే. మీదన్నా? మాది 180 యార్డ్స్ సార్. ఓకే. మేము ఒక 3 ఫ్రెండ్స్ కలిపి తీసుకున్నాము.
అయితే మేము మామూలుగా లోన్ పెట్టి తీసుకున్నాం సార్ ఈఎంఐ. ఆ లోన్లో మేము మాకు ఆల్రెడీ మాకు అమ్మినప్పటికీ ఒక 3 లింక్ డాక్యుమెంట్స్ ఉన్నాయి సార్ వాళ్ళ దగ్గర. ఆ లింక్ డాక్యుమెంట్స్ అవి మాకు అమ్మిన వ్యక్తిని పట్టుకొని మేము ఆలగొండ మహేందర్ దగ్గరికి వెళ్ళాం. ఏ రోజు అయితే ప్లాట్లు చేసిరో అది కాంపౌండ్ వాళ్ళ అంతా గోలగొట్టి అది చేసిండో ఆ రోజు నెక్స్ట్ డేనే అతని దగ్గరికి వెళ్ళి మరి ఇట్లా అంటే మాకు అమ్మిన వ్యక్తి అతను కొంచెం దగ్గర వ్యక్తి అని చెప్పి చెప్పిండు. సో మేము వెళ్ళి ఇట్లా ఆయన అడిగితే ఇది నేను కోర్టు ద్వారా తెచ్చుకున్నా, మీకు సంబంధం లేదు, ఏదంటే మీరు కూడా కోర్టు ద్వారా రండి, లేదంటే మనం బయట చూసుకుందాం అంతేగాని దీనిలో ఇన్వాల్వ్ కాకమని చెప్పి ఆయనకు చెప్పిండు సార్. సో అట్లా చెప్పడం వల్ల ఇక మేము ఎవరి ద్వారా వెళ్ళాలనేది మాకు అర్థం కాక నెక్స్ట్ ఇంకొక కొన్ని రోజుల్లోనే హర్ష దగ్గరికి వెళ్ళి సార్ దగ్గర సేమ్ ఇట్లా అందరము ఫ్యామిలీతో కలిపి వెళ్ళి సార్ దగ్గర కాళ్ళ మీద పడి అందరము మాట్లాడినాం, అందరము చెప్పినాం. సార్ వెంటనే ఇమీడియట్ గా సిఐ కాల్ చేసి ఈ ఇష్యూ సాల్వ్ చేయండి, ఎవరైతే కరెక్ట్ ఉందో వాళ్ళకు ఇవ్వండి అని చెప్పి చెప్పిండు. కానీ ఆ సిఐ దగ్గరికి వెళ్ళినా ఇంకా కలెక్టర్ దగ్గరికి వెళ్ళినా ఎవరి దగ్గరికి వెళ్ళినా ఎలాంటి న్యాయం జరుగుతలేదు. సో అప్పటి నుంచి ఇదే తిరగడం సార్, 2 సంవత్సరాల నుంచి తిరుగుతూనే ఉన్నాము. కానీ ఎక్కడ అనేది ఇప్పుడు మీరు అడిగిన క్వశ్చన్కి ఆయన దగ్గర ఆన్సర్ లేదు చూడండి సార్. ఒకే రోజులో ఒక వ్యక్తి ద్వారా ఇప్పుడు మాకు రిజిస్ట్రేషన్ కావాలంటే నెలలు తిరుగుతున్నాం సార్. ఒకే వ్యక్తి ఒక వ్యక్తి నుంచి ఇంకో వ్యక్తికి ఒకే రోజులో ఎట్లా రిజిస్ట్రేషన్ అవుతుంది అండ్ నెక్స్ట్ డేనే మళ్ళీ ఎట్లా నాలా కన్వెన్షన్ వస్తుంది అనేది దాన్ని బట్టి అక్కడ అర్థమవుతుంది. ఇదే ఇష్యూ ఎట్లా అయింది, మీ దగ్గర ఏం ప్రూఫ్స్ ఉన్నాయని చెప్పి సిఐ సార్ అడిగితే మమ్మల్ని అందరినీ పిలిచిండు సారు, అతన్ని పిలిచిండు పోలీస్ స్టేషన్కి. సో అక్కడ పిలిచినప్పుడు సార్ అడిగితే నా దగ్గర ఏం లేవు సార్, ఇప్పుడు మా లాయర్ పట్టుకొని వస్తానని చెప్పి అక్కడ నుంచి వెళ్ళిపోవడం జరిగింది సార్. అతని దగ్గర ఎలాంటి ప్రూఫ్స్ లేవు, మా దగ్గర ఉన్నటువంటి అన్ని ప్రూఫ్స్ ఉన్నాయి, కానీ అయినా కూడా ఏ అధికారి మాకు న్యాయం చేయట్లేదు సార్. మీరు బ్రదర్ మీదంతా? మాది 200 కదా. ఎప్పుడు కొన్నారు మీరు? 2019లో కొన్నాను. ఓకే. దానికన్నా మీకు తెలీదా అంతకుముందు ఏమన్నా గొడవలు ఉన్నాయి అట్లా ఏమన్నా? ఏరియాలో ఎవరు గొడవలు అని చెప్పి, ఎందుకంటే నాకు అమ్మింది మా ఫ్రెండే. అతను అప్పటికి నేను అన్ని చెక్ చేసుకున్నాను, ఈసీ తీసుకున్నాను, ప్రతిదీ చెక్ చేసుకున్న తర్వాతనే ఈవెన్ రిజిస్టర్ ఆఫీస్కి వెళ్ళి అక్కడ చెక్ చేసుకున్నాను. ఈవెన్ డబుల్ రిజిస్ట్రేషన్ అయినా ఏమైనా ఇంతమంది అక్కడ డిస్ప్యూట్లు ఉన్నాయని తెలుసుకున్నాను. అక్కడ ఎలాంటి డిస్ప్యూట్ లేదని తెలుసుకున్న తర్వాతనే అది నేను తీసుకున్నాను. నాకంటే ముందు 4-5 డాక్యుమెంట్ ఉన్నాయి, లింక్ డాక్యుమెంట్లు ఉన్నాయి. అవన్నీ కూడా నాకు ఇచ్చారు లింక్ డాక్యుమెంట్స్. నాకు అన్ని ఒరిజినల్ లింక్ డాక్యుమెంట్స్ ఉన్నాయి. ఇప్పటికీ ఈసీలో నా పేరు మీద వస్తుంది. నేను ఇది కూడా కట్టాను మొన్న, ఇదేంటి ఎల్ఆర్ఎస్ మొన్న రీసెంట్ 2025 కూడా కట్టాను. పాత అప్పుడు కూడా కట్టాను 2019 తర్వాత 2 ఎల్ఆర్ఎస్ కట్టి పే చేశాను. మా పేరు మీద లేకపోతే మేము ఎల్ఆర్ఎస్ కట్టలేం కదా. అది ఇప్పటికీ మేము అది మాదనే ఫీల్ అవుతున్నాము. ఓకే. సో వెరీ క్లియర్గా మనకు కనిపిస్తున్న వాస్తవాలు ఏంటంటే వీళ్ళు 1998 నుంచి లేఅవుట్లో అమ్మకాలు జరుగుతూ వస్తున్నాయి. చాలా ట్రాన్సాక్షన్ జరిగినాయి ఒకరి నుంచి. వీళ్ళందరూ 98 నుంచి కొన్న వాళ్ళు ఉన్నారు, 2000, 2004, 2018, 19లో కూడా ఆ ప్లాట్స్ కొనుగోలు చేసిన వాళ్ళు ఉన్నారు. అంత క్లియర్గా లింక్ డాక్యుమెంట్స్ ఉన్నాయి. ఆల్ ఆఫ్ సడన్గా 2023లో ఈ మహేందర్ ఎంటర్ అయ్యిండు. ఆయన చిన్నమ్మ అంటున్నాడు కదా, ఆ కనకవ్వన ఆమె పేరుతో ఎంటర్ అయ్యిండు. 5వ తారీఖున కనకవ్వకి ధరణిలో ఎక్కుతుంది, 6వ తారీఖున మహేందర్కి ఎక్కుతుంది, తర్వాత నాలా కన్వర్షన్ అయిపోతుంది. ఆల్రెడీ లేఅవుట్ అయి నాలా కన్వర్షన్ అయిన దానికి మళ్ళీ నాలా కన్వర్షన్ అయింది. సో ఇందులో అందరు ఇన్వాల్వ్ అయినారు. ఎంఆర్ఓ, ఆర్డీఓ, ఆనాడున్న కలెక్టరు, ఆనాడు హరీష్ రావు సహకారంతో వ్యవహారం అంతా జరిగింది. ఇప్పుడు మైనంపల్లి వచ్చింది కాబట్టి మైనంపల్లి ఆయనని పార్టీలో చేర్చుకొని ఆ రకంగా మళ్ళీ రెచ్చిపోయేలా చేస్తున్నాడు. ఇప్పుడు ఎవరు సమాధానం చెప్పాలి దీనికి? ఎకరం పొలం అండి, ఎకరం పొలంలో 21 మంది ప్లాట్ ఓనర్స్. మైనంపల్లికి హరీష్ రావుకి చాలా చిన్న పాయింట్ కింద అనిపిస్తుండొచ్చు, ఎందుకంటే మీకు 1000 కోట్ల రూపాయల సంపాదన, 1000 కోట్ల భూములు ఉన్నాయి కాబట్టి మీకు పెద్ద ఫరక్ పడదు ఇది. కానీ పేదోడికి ఆ 100-200 గజాలే చాలా కీలకం. చాలా ప్రైమ్ ల్యాండ్ అది, సిద్దిపేటలో అర్బన్ ఏరియాలో ఉంది. వాళ్ళు ఇల్లు కట్టుకోవచ్చు, లేకపోతే వాళ్ళ పిల్లల చదువులకో పెళ్ళిళ్ళకో అమ్ముకోవచ్చు. ఎప్పుడో రూపాయి కూడబెట్టి కొనుక్కున్న దాన్ని ఈ రకంగా మీరు గద్దల్లాగా తన్నుకుపోతే, దీనికి అధికారులు, రాజకీయ నాయకులంతా తోడైతే ఇప్పుడు ఈ సమస్య పరిష్కారం చేయడానికి ఎంత సమయం పడుతుందండి? మొత్తం డీటెయిల్స్ అన్నీ తీసి ఇది మీది ఇది మాది చెప్తే అయిపోయా. కోర్టు నుంచి ఆర్డర్స్ ఎట్లా వచ్చినాయి? కోర్టు నుంచి ఆర్డర్స్ వీళ్ళేమన్నా ఇంక్లూడ్ అయ్యారు అందులో? వీళ్ళ మీద కేసులు వేసినారా? అసలు ఆ కోర్టు ఆర్డర్కి ఈ మహేందర్కి వాళ్ళ చిన్నమ్మ అని చెప్తున్న బక్కవకి సంబంధమే లేదు. ఏదో వేరే ఆర్డర్ తీసుకొచ్చి దీంట్లో పెట్టి దాని నుంచి రిజిస్ట్రేషన్ ధరణిలోకి ఎక్కిస్తాడు ఎంఆర్ఓ కూడా. సో తక్షణమే తేల్చాలి. మీరు బయట నిలబడి ప్రెస్ మీట్లు పెట్టి తొడలు కొట్టుకోవడం కాదు. ఈ సమస్యల్ని పరిష్కరిస్తే ప్రజలే మీ వైపు నిలబడతారు. ఇవన్నీ పక్కన పెట్టి మల్కాజిరికి వస్తావా, ఆడికి వస్తావా, ఈడికి వస్తావా అని మీసాలు తిప్పి తొడలు కొడితే ప్రజలు మిమ్మల్ని దగ్గరికి తీయరు. సో తక్షణమే ఇష్యూ మీద రెస్పాండ్ అవ్వాల్సిన బాధ్యత మైనంపల్లి మీద ఉన్నది, హరీష్ రావు మీద కూడా ఉన్నది.
చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు. ఎప్పుడు కలిసినావు హరీష్ రావుని? స్టార్టింగ్ హరీష్ రావు ఇంటికి వచ్చినప్పుడు ఏమో రకం ఉంటది, మనము పోతే చూద్దాం, మాట్లాడదాం. ఈడ కూడా మస్తు కాలేదు అంతలకి మహేందర్ వచ్చినట్టు మహేందర్ రాగానే మహేందర్ దిక్కు మాట్లాడబట్టి సార్ ఎవరు మైనంపల్లి ఆయన రాగానే ఆయన దిక్కు మాట్లాడింది కదా మమ్మల్ని చూసి సార్ కూడా మస్తు ఇచ్చినా మహేందర్ ఇట్లా ఇట్లా అట్లా నువ్వు అందుకే ఇళ్ళకి వచ్చి మళ్ళీ ఇలా సాయంకాలం వచ్చి ఎత్తున్నావు ఇంత గిన్ని ఇప్పుడు 2 సంవత్సరాలకు తిరుగుతున్నాం సార్. మాకు భర్తలు చచ్చిపోయిన ఇన్సూరెన్స్ లో డబ్బులతో కొనుక్కున్న జాగా మింగుతాడు సార్, ఇట్లా ఎట్లా చేస్తాడు